నమస్తే అండి. వరద తుఫాను ఎంత తీవ్ర రూపం దాల్చిందో మీరంతా కూడా రాత్రి చూసే ఉంటారు. అయితే కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మీరు వైట్ కార్డు హోల్డర్స్ అయితే గనక మీకు వచ్చేసి 50 కేజీల బియ్యం, అంటే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి 10 కేజీల బియ్యం వచ్చేసి సామాన్యులకి, 50 కేజీలు బియ్యం వచ్చేసి మత్స్యకారులకు కావచ్చు. అదేవిధంగా చేనేత కార్మికులకు వచ్చేసి 50 కేజీల వరకు బియ్యం ఇస్తారు. అదేవిధంగా 1 లీటర్ నూనె, 1 కేజీ కందిపప్పు, అదేవిధంగా కేజీ బంగాళదుంపలు, కేజీ పంచదార చొప్పున ఇవ్వడానికైతే కూటమి ప్రభుత్వం అయితే రంగంలోకి దిగింది. సో విషయంలోకి వెళ్తే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగినారు. రాత్రంతా కూడా ఆయన పూర్తి స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉండి పనిచేయడం జరిగింది అనమాట. ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు. సో అది సంగతి. రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంచబోతున్నారనమాట. ఇవి దాదాపు 14,415 రేషన్ షాపుల ద్వారా ఇవ్వబోతున్నట్టు మనకైతే తెలుస్తోంది. 3,424 మెట్రిక్ టన్నుల పంచదారతో పాటు ఇతర నిత్యావసర పంపిణీలకైతే రంగం సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీరు గనక ముఖ్యంగా ఏంటంటే ఈ పునరావాస కేంద్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సివియర్ గా ఎఫెక్ట్ అయినారో సో వాళ్ళందరికీ మీ రేషన్ షాపుల్లోనే మీకు ఉచితంగా బంగాళదుంపలు, పచ్చిమిర్చి కాదు ఉల్లిపాయలు, బియ్యము, తర్వాత నూనె ప్యాకెట్లు, అదేవిధంగా ఇంకా పంచదార, తర్వాత ఇవన్నీ కూడా కేజీ చొప్పున అందిస్తారనమాట. దయచేసి వీలైనంత వరకు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో భయపడడానికి ఏమీ ఇబ్బంది అయితే లేదు. కూటమి ప్రభుత్వం మీకోసం అండగా అయితే నిలబడుతుంది. మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ ఇళ్లు పాడైపోయినా, లేదంటే మీకు ఏదైనా జరగకూడదు జరిగిన, మీ ఫ్యామిలీ జరిగిన ఏదైనా జరగకూడదు, ఆస్తి నష్టం ఏదైనా జరిగినా కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఆదుకుంటుంది. ముఖ్యంగా పంట పొలాల విషయంలో వచ్చి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఏం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా కదా. ఎకరా కాదు, సెంటుతో సహా ప్రతి దాన్ని కూడా లెక్కేసి మిమ్మల్ని ఆదుకుంటది. సో దానికోసం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మీ ఇళ్లకు వచ్చి మీ పంటలకు సంబంధించినటువంటి ఎంత నష్టం వచ్చిందో తెలుసుకుంటారు. లేదంటే గనక ఒక గ్రామంలో చాటింగ్ వేయించి ఆ ప్రాంతానికి రమ్మని చెప్పి ఎవరికి ఎంత పంట నష్టపోయారో మొత్తం వివరాలు సేకరించి మీకు ప్రభుత్వం అండగా ఉండబోతుంది. భయపడొద్దు. ఒక 4 రోజులు అంతా సెట్ అవుతుంది. సో ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఆదుకోవడానికి 100 కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది జరిగిందన్నమాట. భయపడొద్దు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మనకి ఈ విపత్కర పరిస్థితిని బట్టి వాళ్ళు ఆదుకోవడానికి ముందుకు కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో కొన్ని కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పంపిస్తారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే పంట నష్టం వరకు ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ఆదుకోబోతున్నారు.